ముహూర్తం దాటితే మన కుటుంబానికి ఎంత దోషం. బహుశా సింధు ఇవన్నీ ఆలోచించి ఉండొచ్చు. తను ఏదో మన మంచి కోసమే చెప్పుంటుంది. అదేంటమ్మమ్మా, మీరు ఇప్పుడు కూడా సింధుని వెనకేసుకొని వస్తున్నారు? తన మనసులో ఉన్న సందేహాలు అత్తయ్యకి చెప్తే అత్తయ్యే ఏదో సలహాలిచ్చేవారేమో. ఐదు రోజులుగా అత్తయ్య ఈ కళ్యాణం విషయంలో ఎంత సెంటిమెంట్ గా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాంటిది అత్తయ్యకి కనీసం ఒక్క మాట కూడా చెప్పదా? సింధు, ఈ విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. సింధు, ఆ పీటల మీద కూర్చున్నప్పుడు నా మనసుకి దొరికే ప్రశాంతత నీకేం తెలుస్తుంది? ఎన్నో సమస్యలు దాటుకున్నాక ఇంటిల్లిపాది సంతోషంగా కళ్యాణం చేద్దామని నేను ఎదురు చూస్తుంటే ఆ ఆశలని ఒక్క మాటతో తుంచేశావు. సింధు, ఇప్పటికైనా గుర్తుంచుకో, ఈ ఇంటి పెద్దగా నా నిర్ణయాలు నేనే తీసుకోగలను. వాటిల్లో నువ్వు తల దూరిస్తే ఇకపై నేను సహించను. అమ్మమ్మా, ఈసారి నేనిరికించాలని చూడలేదు. సింధునే ఇలాంటి అవకాశం నాకిచ్చింది. ఇలాంటి టైంలో మీరు చెప్తారు కదమ్మమ్మా, ఏదో ఒక సామెత. ఇప్పుడు చెప్పండి. నాకొకటి గుర్తొచ్చిందమ్మమ్మా, నన్ను చెప్పమంటారా? మునిగిపోయే పడవకి రంధ్రం వెతకక్కర్లేదు, అది ఎక్కడ ఒకచోట మునిగిపోవటం ఖాయం. సామెతలు చెప్పేది వాటి అర్థాన్ని తెలుసుకుని ఆచరణలో పెడతారని. ఇది మరీ బావుందమ్మమ్మా. నేను తప్పు చేసినా నన్నే తిట్టి, ఇప్పుడు సింధు తప్పు చేసినా నన్నే తిడితే ఎలా? మీకు ఇంత పక్షపాతం పనికిరాదు. ఇలాంటి అవకాశం కోసమే చూస్తున్నాను. ఆ దమయంతి సింధు కలిసి ఉన్నన్ని రోజులు నేను వాళ్ళని ఏం చేయలేను. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మనల్ని నాశనం చేయటానికి నేర్పించిన గొప్ప విషయం డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించటం. వీళ్ళని విడదీస్తే నేను పాలించవచ్చు. ఆ పీటల మీద కూర్చున్నప్పుడు
నా మనసుకి దొరికే ప్రశాంతత నీకేం తెలుస్తుంది? ఎన్నో సమస్యలు దాటుకున్నాక ఇంటిల్లిపాది సంతోషంగా కళ్యాణం చేద్దామని నేను ఎదురు చూస్తుంటే ఆ ఆశలని ఒక్క మాటతో తుంచేశావు. ఈ ఇంటి పెద్దగా నా నిర్ణయాలు నేనే తీసుకోగలను. వాటిల్లో నువ్వు తల దూరిస్తే ఇకపై నేను సహించను. అమ్మా సింధు, నీ ధైర్యం కోల్పోకూడదు. ఒక అబద్ధాన్ని కాపాడడం కోసం ఇంకా ఎన్ని అబద్ధాలాడాలో. లేని మనిషిని ఉన్నాడని నమ్మిస్తూ వాళ్ళ ఆశల్ని చంపడం ఎంత నరకమో మనకి మాత్రమే తెలుస్తుంది. ఏం చేసినా మావయ్య ప్రాణం కాపాడలేకపోయాను భాగ్యం. కానీ ఈ అబద్ధం అత్తయ్య ప్రాణం తీస్తుందేమో అని నాకు భయం వేస్తుంది. శాస్త్రానికి మనసుకి మధ్య నలిగిపోతున్నాను. నా వల్ల కావట్లేదు భాగ్యం. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడమ్మా. ఈసారి కళ్యాణానికి మనం కూర్చోలేమేమోనని అనుమానం వచ్చింది. ఆరోగ్యం బాలేదని ఆచారాన్ని వదిలేస్తామా? అయినా మామయ్య రాకపోవటం ఏంటి? నేను ఏం చెప్పినా సరే అనే సింధు నాకు చెప్పకుండా నన్ను అడగకుండా కళ్యాణం ఎందుకు క్యాన్సిల్ చేయించింది? అత్తయ్య, సింధుని చూసారా? తన ఫోన్కి ఎవరో అంబిక అత్తయ్యంట కాల్ చేస్తున్నారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ అంబిక ఏం ఆశించి ఇక్కడికి వచ్చినట్టు? వీళ్ళ వల్ల గతంలో ఎన్నో సమస్యలొచ్చాయి. అవన్నీ దేవుడి దయ వల్ల నేను సింధు పరిష్కరించుకొని సంతోషంగా గడుపుతున్న సమయంలో తను ఎందుకో తిరిగి సింధుని కలవటానికి ప్రయత్నిస్తోంది. ఆ కుటుంబం వల్ల మాకు ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. మొన్నటికి మొన్న ఆ మారుతీరావు బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసి పిల్లల్ని సింధుని చంపాలని చూశాడు. తెలిసి సింధు మళ్ళీ వాళ్ళనెందుకు జీవితంలోకి ఆహ్వానించటం? ఒకవేళ అంబికకి ఎలాంటి చెడు ఉద్దేశం లేకపోతే ఇంటి లోపలికి వచ్చి సింధుతో మాట్లాడి వెళ్ళొచ్చు. కాని బయట నుంచి బయటకే వెళ్ళిందంటే ఈ ఇంటిని సింధుని తను వేరుగా చూస్తున్నట్టే కదా. సింధుని ఈ ఇంటి నుంచి వేరు చేయాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. దీనికి మొదట్లోనే చెక్ పెట్టేయాలి. ఇప్పుడు నేను వేసే బ్రహ్మాస్త్రానికి నువ్వు నా వైపుకి తిరక్క తప్పదారాధ్య. ఆరాధ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఏంటి? మళ్ళీ ఇంకో కాకన్ బిల్ స్టోరీనా? నువ్వు చెప్పేవన్నీ కట్టుకదలే కదా, ఇంకేం వినాలి? ఆరాధ్య, నేను చేసిన తప్పులకి నువ్వు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను సిద్ధమేనమ్మా. ఈ ఇంట్లో నా మీద ఎవ్వరికీ నమ్మకం లేదు అని తెలుసు, కానీ నిన్ను పోగొట్టుకోవడం నాకిష్టం లేదు.
అసలు నువ్వు చేసిన తప్పులేంటో నీకు గుర్తున్నాయా? నీ లిస్ట్ చాలా పెద్దది. ఇప్పుడు స్పెషల్గా ఏ తప్పు గురించి మాట్లాడుతున్నావు? నేను నీకు దగ్గరవ్వడం కోసం, నీకు నా మీద నమ్మకం కలగడం కోసం నాకు పిల్లలు పుట్టారని ఒక అబద్ధం చెప్పాను. కానీ అది నా మనసుని తొలిచేస్తుంది. ఇప్పుడు నీ కోసం, నీ నమ్మకం కోసం నేను నిజంగానే గర్భసంచిని తీయించేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ మీద నాకు అంత ప్రేముందమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ మధు! ఇలా నటించి నటించి నీకు బోర్ కొట్టడం లేదా? అలా మాట్లాడకమ్మా. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. వావ్, నిజంగా చేస్తావా? అడుగారాధ్య, ఇప్పుడే ఈ క్షణమే చేస్తాను. అయితే ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో. చెప్పినంత ఈజీ కాదు నువ్వు చెప్పిన మాట మీద నిలబడ్డం. అయినా నానమ్మ నిన్ను ఇంకా ఇంట్లో ఎందుకు ఉండమందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అసలు నువ్వు ఈ ఇంట్లోంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని నేను ఎదురు చూస్తున్నాను. నా మనసులో ప్లేస్ సంపాదించుకోవడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. ఆరాధ్య, నేను నిజంగానే నిజం చెప్తున్నానమ్మా. హే ఆపు! ఈ డ్రామాతో నువ్వేం సాధిస్తావు? మా బాబాయ్ పిన్ని కలిసి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైతే మా వల్ల సఫర్ అయ్యారో వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తున్నారు. మా లైఫ్లోకి నిజమైన హ్యాపీనెస్ వస్తుంది. అది ఇంకా కంప్లీట్ అవ్వాలంటే నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అది జరిగిన రోజే నేను నిన్ను నమ్ముతాను. ఆరాధ్య, నేను నిజంగానే ఆపరేషన్ చేయించుకుంటానంటే కూడా నువ్వు నమ్మవా? ఏయ్, నేను నమ్మడం మాట పక్కన పెడితే నువ్వు ఆపరేషన్ చేయించుకుంటేనే బెటర్. ఎందుకంటే నీకు అమ్మ అని పిలిపించుకునే రైట్ లేదు. చూడు మధు, గజ దొంగ దొంగతనం మానేస్తానని ఊరంతా చాటింపు వేయడు. ప్రశాంతంగా తన పని తను చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు నిజంగా మారుంటే ఇప్పుడు ఇలా వచ్చి ఆరాధ్య అనుమతి అడగవు. ఆ పనేదో చేసేసి రిపోర్ట్లు తెచ్చుండదే అనివి. నమ్మకం అనేది చెప్పే మాటల వల్ల రాదు, నువ్వు చేసే పని బట్టి వస్తుంది. నువ్వు వేసే ఈ పాతకాలపు ఎత్తుగడలు నా దగ్గరే పారలేదు. ఇక ఇది ఈ కాల పిల్ల, దీని దగ్గర ఎలా పారుతుంది? కరెక్ట్గా చెప్పావు జేజీ. విన్నావు కదా మధు, లైఫ్ లాంగ్ నిన్ను నేను నమ్మను. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు సూపర్రా నా ముని మనవరాలా. పద వెళ్ళిపోదాం. హ. ఇక్కడ కాలుష్యం బాగా ఎక్కువైపోయింది. దా. నా ప్లాన్ ఫెయిల్ అయిన దానికంటే ఆరాధ్య ఇంతలా కడిగేయటం కోపం తెప్పిస్తోంది. ఇది నాకంటే పెద్ద కంత్రిలా ఉంది. గొర్రె అని మేపడానికి తీసుకెళ్తే పులిలా ఎదురు తిరుగుతోంది. అసలు ఈ ఇంట్లో ఎవరిని బురడి కొట్టించాలో నాకేం అర్థం కావడం లేదు. అంతా ఆ సింధు బ్యాచి తయారయ్యారిక్కడ. ఛ! దమయంతి, బాగున్నావా? బాగుండాలనుకునే వచ్చాను.
మేము బాగుండాలనుకుంటే నువ్వు దూరంగా ఉండాలి. నువ్వింకా పాత విషయాలు మర్చిపోయినట్లేవు. అవి చేసిన గాయాలలాంటివి. అందుకే తెలిసి తెలిసి ప్రమాదానికి ఎదురు వెళ్ళాలి అనుకోవటం లేదు. నా వల్ల నా కోడలికి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. అది ఎలాంటి ప్రమాదంలోనూ పడకూడదని నేనిక్కడికొచ్చాను. అవసరం లేదు అంబిక. మా సమస్యలు మేం పరిష్కరించుకోగలం. అయినా మాకు సమస్య అంటూ వచ్చిందంటే అది మీ కుటుంబం నుంచే. మీరు నిజంగా మాకు మంచి చేయాలి అనుకుంటే మాకు దూరంగా ఉండండి. నేను దూరంగానే ఉండాలనుకున్నాను. అందుకే మీ ఇంటి లోపలికి కూడా అడుగు పెట్టలేదు. ఇంటి లోపలికి అడుగు పెట్టలేదు, కానీ ఇంటి బయట సమావేశాలు పెట్టొచ్చా? దూరంగా ఉండటం అంటే నా ఇంటికి 10 అడుగుల దూరంలో ఉండటం కాదు. నా ఇంట్లో మనుషులకి దూరంగా ఉండటం, సింధుకి దూరంగా ఉండటం. నీ భర్త చేసిన పని వల్ల నా కుటుంబం చెల్లాచెదరైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక్కో అడుగు వేస్తూ దాన్ని చక్కదిద్దుకోటానికి ప్రయత్నిస్తున్నాము. నువ్వు తిరిగి దాన్ని నాశనం చెయ్యకు. నా ఇంటి ముందు పంచాయతీలో ఆపు. ఇది నేను చాలా మర్యాదగా చెప్పి వెళ్తున్నాను. ఇంకోసారి నా వైపు నుంచి ఇలాంటి సహనాన్ని ఆశించకు. అర్జెంటుగా సిద్ధార్థ్ కాల్ చేయాలి. అత్తయ్య కాల్ చేశారా? నేను మాట్లాడలేదే. మరి కాల్ ఆన్సర్ చేసినట్టుంది. ఎవరు మాట్లాడినట్టు? సింధు, అత్తయ్య మీరు కాల్ చేశారా? మీతో ఎవరు మాట్లాడారు? ఆ మధు ఫోన్ పిక్ చేసింది. కాస్త గట్టిగానే తగిలించాను. నా మేనకోడలి ఫోన్తో నీకేం పని అని. నువ్వు దాంతో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. సరే అత్తయ్య. సింధు, ఇప్పుడే మీ అత్తయ్య ఇంటికొచ్చి వెళ్ళింది. మా అత్తయ్య? అవును సింధు. ఏమైంది అత్తయ్య? తను ఏదైనా అన్నారా? నేను మొన్న మీ ఇంటి దగ్గరకు వచ్చి నీతో మాట్లాడినప్పుడు మీ అత్తయ్య చూసిందంట. ఆ విషయంలో తను కొంచెం కోపంగానే ఉంది. తనతో మాట్లాడి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకో. తను ఇంకా పాత విషయాల్ని దృష్టిలో పెట్టుకున్నట్టుంది. మీరు హర్ట్ అయ్యేలా ఏమైనా మాట్లాడారా అత్తయ్య? ఇక్కడ నేనున్నదే నీకోసం సింధు. ఆ మారుతీరావు సమస్య పూర్తిగా పరిష్కరించే వెళ్దామనుకున్నాను. కానీ వాడు కోమాలో హాస్పిటల్లో ఉన్నాడు. వాడు లేచాక మళ్ళీ నీకు ఎలాంటి సమస్య తీసుకొస్తాడో తెలీదు. వాణ్ణి నీకన్నా ముందు నేనెదుర్కోవడానికే నేనిక్కడున్నాను సింధు. కేవలం నీకోసం మాత్రమే నేనిక్కడ ఉన్నాను. చూడు, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు. నువ్వు జాగ్రత్తగా ఉండు సింధు. సరే అత్తయ్య, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. సరేనమ్మా. అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. మీరు అంబిక అత్తయ్యని కలిసారా? అదే నీకు చెప్పుంటుంది కదా. నేనే చెప్దామనుకున్నాను అత్తయ్య. సింధు,
నువ్వు ప్రతిదీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాకేదో కోపంలో అరిచానే కాని నువ్వు నాకు నా మాటకి విలువిస్తావని నాకు తెలుసు. నీ మీద నాకు నమ్మకముందే. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మీకు నా మీద కోపం వస్తుందేమో అని నేను భయపడ్డాను. నాకు భయంగా ఉంది సింధు, ఆ నమ్మకం ఎక్కడ పోతుందో అని. అంబిక కుటుంబం వల్ల మన కుటుంబానికి ఎన్ని సమస్యలొచ్చాయో నీకు తెలుసు. ఇప్పుడు మనమంతా సంతోషంగా ఉన్నాం. దీని మీద మళ్ళీ గతం తాలూకు నీడలు పడటం నాకు ఇష్టం లేదు సింధు. నీ పుట్టింటికి నిన్ను దూరం చేయాలని నేను ఎప్పుడూ అనుకోను. కాని వాళ్ళు కలవటం వల్ల మన ఇంట్లో సంతోషం అంతా క్షణాల్లో ఆవిరైపోతుందని భయపడుతున్నాను. అర్థం చేసుకో సింధు. వాళ్ళకి దూరంగా ఉండు. అదే మనకి మేలు చేస్తుంది. ఇంకోసారి మనలో ఎవరికి ఏం జరిగినా తట్టుకునే శక్తి నా గుండెకి లేదు. అత్తయ్య, వాళ్ళతో నువ్వు కలిస్తే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. మన కుటుంబ విషయాలేవి వాళ్ళకి తెలియకూడదు. అది ఏ మూల నుంచైనా ఏదో ఒక ప్రమాదం తీసుకొనొస్తుంది. ఇది తన మీద పగ కాదు. మా ఇద్దరి మధ్య అంత ప్రతీకారాలు ఏమీ లేవు. ఇది కేవలం నా ఇంటి మీద ప్రేమ అంతే. నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు సింధు. వాళ్ళకి దూరంగా ఉండు. వీళ్ల మధ్య ఏం జరిగిందో అర్థమయ్యే అర్థం కాకుండా మాట్లాడుకున్నా ఒక్క విషయంలో క్లారిటీ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వీళ్ల మధ్యలో సింధు పాపం శాండ్విచ్లా నలిగిపోతుంది. ఇప్పుడు కథలో అసలైన మజా వస్తుంది. సింధు, నీకోసం భర్తనే అరెస్ట్ చేయించిన మేనత్తను వదులుకుంటావా? నీ మీదే మెట్టింటి గౌరవం ఉంచిన మీ అత్తయ్య గారిని వదులుకుంటావా? ఏం చేస్తావో చూడాలనుంది. వాడి పిండ ప్రధానమైన రేపు సక్రమంగా జరగాలి. కొడుకుల చేతుల మీదుగా జరిపించమ్మా. అప్పుడే వాడి ఆత్మకి శాంతి కలుగుతుంది. పిండ ప్రధానమా? కొడుకుల చేతుల మీదుగానా? అంటే కొంపతీసి మావిగారు పోయారా ఏంటి?